సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, అందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలండి. మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని చెప్పి మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక, బిడ్డ, మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతోంది. నీ ఇంట్లో నీకు తెలియని అతీంద్రియ శక్తులతో మీ ఇండ్లు నిండిపోయి ఉంది. అందుకే కొన్ని మంచి శక్తులు ఉన్నాయి, మరికొన్ని చెడు శక్తులు కూడా ఉన్నాయి. ఇంకా అతి ముఖ్యమైన రహస్యాలను ఈరోజు నీతో చెప్పాలని ఈ దుర్గమ్మ పరుగున వచ్చేసాను బిడ్డ. కానీ నువ్వు మాత్రం ఎవరూ లేకుండా, ఎవరూ చూడకుండా ఒంటరిగా మాత్రమే వినాలి తల్లి. అంత మాత్రమే కాదమ్మా, జంట నాగులు నీ ఇంట్లోకి రాబోతున్నాయి, నీ ఇంట్లో తిరుగుతున్నాయి. వాటి ఆగ్రహానికి నువ్వు గురి కాబోతున్నావు. నువ్వు గతంలో తెలుసో తెలియకో చేసిన తప్పులు పొరపాట్ల వల్ల నాగుపాముల జంట నాగుల ఆగ్రహానికి గురి అవ్వబోతున్నావు. వాటి ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. ప్రతిదీ కూడా ఇప్పుడు నీ జీవితంలో ఏమి జరుగుతుందో దాన్ని క్షుణ్ణంగా ఈరోజు నేను చెప్పబోతున్నాను. నీ జీవితంలో నీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నాయో, ఎలాంటి దైవశక్తులు ఉన్నాయో, ఎలాంటి కోపాలకు గురయ్యావు, ఎలాంటి ఆశీర్వాదాలు నీకు దొరకబోతున్నాయి, ప్రతి ఒక్కటి చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. ఎక్కువ సమయం లేదమ్మా బిడా. ఎందుకంటే నీ ఇంట్లో ఏ క్షణమైనా ఆ దేవతాశక్తి బయటకు రావచ్చు, ఆ జంటనాగలు కనిపించవచ్చు, వాటి ఆగ్రహం నీకు కలగవచ్చు. నీకు తెలియదు కదా, కనుక ఈ క్షణమే ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నీ దుర్గమ్మ దానికోసం ఏం చెప్తున్నాను అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆ జంటనాగులు నీ మీద ఆగ్రహం చూపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఆ దేవత నీడ, ఆ శక్తి దేవత ఎవరు అనేది కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను. అంటే అమ్మవారు అయితే ఒక తెలియని కూడా అర్థం దాగున్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా చెబుతూ ఉన్నారు, ఎందుకు ఇలా అంటున్నారు, ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏవో కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నామని అర్థమవుతుంది. అందుకే అమ్మవారు మనల్ని హెచ్చరించాలని, మన కష్టాల్లో ఇరుక్కోకూడదు అని మనల్ని అమ్మవారు మేలుకొల్పుతున్నారు. మరి నిజంగా అమ్మవారి భక్తులైతే, అమ్మవారి మీద ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉందో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి సందేశాన్ని వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా అమ్మవారి మాటలు సందేశాలు మనం విన్నాము అంటే గనుక, అమ్మవారి అడుగుజాడల్లో మనం నడిచాము అంటే గనుక ఒక్కసారి అమ్మవారి గొడుగు నీడ కిందకి వెళ్ళిపోదాం. అమ్మ గొడుగు నీడ కిందకి వెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా? అసలు మనల్ని ఏ బాధ, ఏ కష్టమైనా మనల్ని దరిచేరుతాయా? ఏ దుష్టశక్తులైనా మన వద్దకు వస్తాయా? అసలు మనల్ని చూస్తేనే గజగజ వణికిపోతాయి. ఎందుకంటే అక్కడ దుర్గమ్మ తల్లి ఉంది, మనకు రక్షణగా కవచంగా తన బిడ్డలను శ్రీరామ రక్షగా కాపాడుతూ, మన తప్పులు వారి పప్పులు ఏం ఉడకవు అనే భయంతో గజగజ వణికిపోతాయి కదా. ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క నిజంగా ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమైపోయాం అక్క, ఎన్ని చోట్ల తెలుసుకున్న, ఏది చెబితే అది చేశామక్క, కానీ ఎక్కడ మాకు పరిష్కారం అనేది దొరకలేదు. కానీ ఈ సందేశాలు పరిహార రూపంలో అమ్మవారు మాకు ఇచ్చేటటువంటి సందేశాలు మాకు మా సమస్యలకు చిటికలో పరిష్కారం అనేది అందిస్తూ ఉన్నారు. నిజానికి ఎంతలా అంటే లేదు కాదు అన్న మాటే లేకుండా, ఒక్క ప్రాబ్లం కూడా తీరకుండా లేనిది లేదక్క. నిజంగా మీకు చాలా ధన్యవాదములు. అమ్మవారు మాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు అంటూ ఎంతోమంది చాలా సమస్యలను తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వారి సమస్యలన్నీ చిటికలో పరిష్కరించే అమ్మవారైతే పరిహార రూపంలోనూ సందేశాల రూపాల్లోనూ మీకు తెలియజేస్తూ ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాను. మీ సమస్య అది పరిష్కరింపబడిందని మీకు నమ్మకం వస్తోంది కనుక మీరు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమండి. మరికొంతమందికి షేర్ చేస్తే కనుక వారికి కూడా ఈ సందేశం కనెక్ట్ అయ్యి వారి జీవితాల్లో కూడా మంచి
సందేశం అనేది వాళ్ళు పొంది ఈ ఉగాదిలోపే వారు కూడా మంచి మంచి అనుభవాలను పొందాలని, సంతోషంగా ఉండాలని నేను మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నేను మీ నుండి కోరుకునేది ఇది ఒక్కటే మాత్రమే. దయచేసి మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఒక్కసారి నమ్మకంతో కనుక మీరు చేయగలిగితే మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు. ఇక అమ్మవారి సందేశం విందామా? ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీరు వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అనేది ఎంతో అమూల్యం కదా. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించి అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేస్తారు కదా. ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక అమ్మవారు ఈరోజు అంటున్నారు, బేటా ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకమ్మా, అశ్రద్ధ చేయకు, అలక్ష్యం చేయకు. నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను చెప్పబోతున్నాను. ఏమాత్రము పెడచెవిన పెట్టకు. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా కాసేపు పక్కన పెట్టి నీ దుర్గమ్మ ఏం చెప్తున్నానో విను. ఆ పని తర్వాత అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నది నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు నువ్వు తెలుసుకుని తీరాలి. లేకపోతే నిజంగా నష్టపోతావు తల్లి. ఆ తర్వాత ఎంత బాధపడతావు అంటే, దుర్గమ్మ ఇలా అయిపోయింది ఏంటమ్మా నా జీవితం అంటూ మళ్ళీ నా దగ్గరికే వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటావు. ఆ పరిస్థితుల్లో అసలు పడవద్దు బిడ్డ అంటూ అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు. తల్లి, ముందు నీ మనసు గురించి చెప్పాలి అంటే గనక చాలా తెలివితేటలు ఎక్కువ అమ్మ నీకు. అంటే చాలా తెలివైన దానివి. కానీ ఏంటి అంటే నువ్వు ఎవరినైనా సరే ఇట్టే అందరినీ నమ్మిస్తూ ఉన్నావుగా. అందరినీ నమ్మటం వల్ల చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటున్నావు. కనుక నువ్వు చాలా ఎక్కువ ఇబ్బందులు జీవితంలో పడడం అనేది జరుగుతూ ఉంటుంది బిడ్డ. నువ్వు ఆలోచించే విధానం కానీ, నీ ఆలోచన తీరు అనేది కానీ చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు 10 మంది 10 రకాలుగా ఎన్నో ఆలోచిస్తూ ఉన్నా కూడా నువ్వు మాత్రం ఎన్నో రెట్లు గొప్పగా ఆలోచిస్తావు. ఇప్పటి గురించి ఆలోచిస్తూ ఉండటం, దీని తర్వాత అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందని కూడా ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టినట్లయితే కనుక ఆ పనికి సంబంధించి ముందు వెనుక మంచి చెడులు వంటి వాటిని గురించి ఆలోచించి ఆ తర్వాత పని అయితే మొదలు పెడుతూ ఉంటావు. కానీ నువ్వు ప్రతి ఒక్కరిని నీ పనుల గురించి చెప్పడం ద్వారా వారు నీ వినాశనాన్ని కోరుకోవడానికి జరుగుతూ ఉంటుంది తల్లి. అంటే నువ్వు చేసే కార్యాల్లో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అంత మాత్రమే కాదమ్మా, నీపై నీకు నమ్మకం ఉన్నప్పటికీ నీకు దైవశక్తి అనేది చాలా తక్కువగా ఉంది. నీ శక్తి సామర్థ్యాలకు, నీ తెలివితేటలకు దైవశక్తి తోడైతే నీ జీవితం అనేది ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి ఊహించుకుని చూడు, ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవశక్తి, దైవ ఆరాధన సహాయము లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు బిడ్డ. కనుక నువ్వు ప్రతి పనిలోనూ ఇలా విఫలం అవడానికి ఏదైనా కారణం ఉంది అంటే అది ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు తెలుసుకునే తీరాలి. ఈ ఉగాది లోపు నువ్వు దైవారాధన చేయకుండా ఉండడం వల్లే అని నువ్వు తెలుసుకుని తీరాలి. ఈ ఉగాది లోపు నువ్వు దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టాలి. చెయ్యకపోవడం వల్లే నువ్వు ఎన్నో రకాల ఇబ్బందులను కొని తెచ్చుకున్నావు. ఇప్పుడే మొదలు పెట్టుకో. నువ్వు ఉగాది లోపు నుంచి నువ్వు దైవారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. నీ జీవితంలో నువ్వు దైవారాధన ఆరాధించినప్పటికీ కూడా, దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అనే ఆందోళనలతో ఆలోచనలతో పడిపోతూ ఉన్నావు కదా. నువ్వే కాదు బిడ్డ, ఎవరైనా సరే కానీ దైవారాధన చేసిన తరువాత ఈ పని జరుగుతుందో లేదో అనే సంకోచంలో అసలు ఉండకూడదు. ఆ పనులు కూడా అలానే నిదానంగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆ పనుల్లో ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కనుక దైవారాధన చేయడం ఇప్పటి నుంచి అయినా నువ్వు మొదలుపెట్టు బిడ్డ. దైవాన్ని నమ్మటం మొదలుపెట్టు. అంత మాత్రమే కాదు, దైవారాధన చేసిన తరువాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి. కనుక దైవారాధనతో పాటు నీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతూ ఉంటుందో,
ఎటువంటి కల్మషం లేకుండా నువ్వు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతావో అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్ని విజయాలే లభిస్తాయి. విజయాలు మాత్రమే చేకూరుతాయి తల్లి. ఒకవేళ నీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా కూడా, లేదు అంటే ఎవరైనా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసినా కూడా ఆ దైవం నీ దుర్గమ్మ నీ వెంటే ఉన్నాను కదా, కనుక ఖచ్చితంగా నిన్ను ఆ పనుల్లో ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగిపోయేటట్లు నీ దుర్గమ్మ చేస్తుంది. ఇక అంత మాత్రమే కాదు బిడ్డా, మరి నువ్వు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డావో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం వల్ల నువ్వు ఎక్కువగా కోరుకునేది అభివృద్ధి కూడా ఆర్థిక అభివృద్ధే కదా. మరి ఎవరైనా కూడా డబ్బు ఉండాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలనే అనుకుంటారు. ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యంగా చేయాలనుకునే ఒక పని, ఒక కోరిక కూడా. దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి, తీర్చుకోవాలి అని అందరికీ ఉంటుంది. కానీ నువ్వు ప్రతి ఒక్కరిలోనూ ప్రతిదాని గురించి మాట్లాడడం, మరి అప్పుడప్పుడు కొన్ని చెయ్యకూడని పనులు చేయడం, వారిని బాధించేలాగా, ఎదుటి వారిని నొప్పించేలాగా పనులు, కార్యక్రమాలు లాంటివి చేయడం ద్వారా నీకు ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం జరుగుతోంది తల్లి. డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పు బిడా. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది. డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు కదా. అయితే డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందరూ కూడా, నీతో సహా. అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా సరే చేయడానికి ముందుంటావు. అలాగే డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నా కూడా ఆలోచించి ఆ పని సరైనదా కాదా అనేది చూసుకుని చేయడం చాలా అంటే చాలా మంచిది. కనుక ఏదైనా సరే పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి, అవసరమైతే నువ్వు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం బిడ్డ. ఇక అంత మాత్రమే కాదు, రాబోయే కొద్ది రోజుల్లో నీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన కొన్ని పనులు, చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం నీపై లేకుండా పోయింది. కనుక ఈ పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం నీపైన లేకుండా పోయింది. ఇక నుంచి నువ్వు ఈ శక్తి యొక్క అనుగ్రహం పొందాలి, ఉండాలి అని అనుకున్నట్లయితే ఉగాదిలోపే ఈ చిన్న చిన్న మార్పులు చేర్చుకుని నేను చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల చాలా అంటే చాలా ఉత్తమం అని నువ్వు అర్థం చేసుకో బిడ్డా. చాలా మంచి ఫలితాలు నీకు వస్తాయి తల్లి. కనుక మరి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు అనేవి ఈ ఉగాది లోపు నువ్వు చేసుకోవడం ఇప్పటి నుంచి మొదలు పెడతావా? మరి అలా మొదలు పెట్టడం వల్ల, దానివల్ల నీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల, ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే నువ్వు అనుకున్న ప్రతి ఒక్క పనిలోనూ విజయాలు అయితే సాధిస్తావు. ఎక్కడ అడుగు పెట్టినా కూడా అది నీకు జేజేలు పలుకుతారు. ఏది ముట్టుకున్నా సరే బంగారం అయిపోతుంది. నువ్వు దైవారాధన చేశావు అంటే, నువ్వు మంచి పనులు చేశావు అంటే, కొన్ని మార్చుకున్నావు అంటే, ఈ దైవం యొక్క అనుగ్రహం నీకు, నీ తల్లి దుర్గమ్మ అనుగ్రహంతో నువ్వు పట్టిందల్లా నీకు బంగారమే అయిపోతుంది. అంత మాత్రమే కాదు తల్లి, అతి తొందరలో నువ్వు ఖచ్చితంగా ఏదైనా సరే కొత్తగా ప్రారంభించడం లేదా కొనుక్కోవడం చేయడం అనేది ఖచ్చితంగా నువ్వు ఉగాదిలోపే చేస్తావు బిడా. నువ్వు ఏదైతే పని చేసేటప్పుడు ఎదుటివారిని నొప్పించకుండా, బాధించకుండా చేయడం అనేది చాలా మంచిది. ఇలా చేయడం వల్ల నువ్వు అనుకున్న విషయాలు అయితే నీకు లభిస్తాయి. అంత మాత్రమే కాదమ్మా, నీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది అని గుర్తుపెట్టుకో. ఇంతకీ ఏంటి తల్లి దుర్గమ్మ ఆ శక్తి అని అడుగుతున్నావా? తల్లి, ఆ శక్తి ఏం శక్తి అని చూసుకున్నట్లయితే, నీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతుంది. నిజమేనండి, గ్రామ దేవతలండి. గ్రామ దేవతలు మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. మా
గంగానమ్మ తల్లి ఈరోజు మాకు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఆదివారం రోజు ఎప్పుడు కూడా మేము ప్రతి రోజు ఆదివారం వెళ్ళేవాళ్ళం. అమ్మవారిని తలుచుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. నిజంగా అంటే నిజంగా నేను ఆ తల్లిని చూస్తూ పెరిగానండి. ఎప్పుడు కూడా ఆదివారం వస్తుందా, అమ్మని దర్శనం చేసుకోవాలా అని ఆరాటపడేదాన్ని. నాలో అంతర్లీనంగా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండేది. మేము తెల్లవార్లు కూడా జాతరలో ఏప్రిల్లో ఉగాది రోజు వచ్చేది. నాకు ఎంతో ఆనందం వచ్చేది. అంత మాత్రమే కాదు, నేను పుట్టింది కూడా ఆ ఉగాది రోజు ఆ అమ్మవారి జాతర గడియల్లోనే పుట్టాను. నాకు గురువారం రోజున పుట్టాను కాబట్టి నాకు ఆ గురుబలం కూడా ఎక్కువగా ఉంది అన్నందుకు నాకు ఎంతో ఆనందం. ఎందుకు అంటే నాకు ఇన్ని శుభసూచకాలు నాకు ఎప్పుడు నన్ను కాపాడుతున్నాయి అని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ తల్లి సంబరాలు ఈరోజు ఆ తల్లిని బయటకు తీసి ఈ ఊరేగింపుగా ఈ వారం రోజులు ఉగాది వరకు కూడా మేము అమ్మవారిని ఊర్లు ఊరేగించుకుంటూ చాలా జాతరగా మేము ఎంతో సంతోషంగా రేయింబవళ్ళు కూడా ఆ తల్లి మా గ్రామాలన్నీ సరిహద్దులు ఇంటి గుమ్మం ముందుకు వస్తూ ఉంటారండి. మాకు ఎంతో ఆనందంగా ఆ తల్లిని మేము సేవించుకుంటాం. నీకు అసలు ఆ క్షణాలు గుర్తు వస్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి అనుగ్రహం నీకు నీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నీ శత్రు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే విజయం సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది అని ఆ తల్లి చెప్తూ ఉన్నారు. మీరు కూడా ఆ దైవారాధన మొదలు పెట్టండి ఫ్రెండ్స్. భగవంతుని అనుగ్రహం లేనిదే, భగవంతుని కృప లేనిదే నువ్వు నీ శక్తి ఎంత ఉన్నా కూడా వృధానే బిడ్డ. నీ శక్తి సామర్థ్యాలకి, నీ తెలివితేటలకి భగవంతుడి అనుగ్రహం తోడైతే ఇంకా నిన్ను ఆపేది ఎవరు? ఆపేది నువ్వే రాజువు కదా. నీకు అలా రాజయోగం పట్టేలా నువ్వు రాజులాగా బ్రతకాలా అయితే తప్పకుండా దైవానుగ్రహాన్ని కూడా నువ్వు పొందు. కనుక ఇప్పటి నుంచి దైవారాధన మొదలుపెట్టు బిడ్డ. మీ ఇంటి ఇలవేల్పుని ప్రతిరోజు పూజించు. మీ ఇంట్లోని ప్రతి ఒక్కరూ పూజించడం కూడా ఇప్పుడే మొదలు పెట్టండి. ప్రతిరోజు కూడా మీ ఇలవేల్పుని తలుచుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలనైతే నీకు ఈ దుర్గమ్మను అందిస్తున్నాను బిడ్డ. అంత మాత్రమే కాదు, నేను చెప్పే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా నువ్వు అనుకున్న పనులు అన్నీ కూడా దగ్గరుండి ఆ శక్తే చేయిస్తుంది. ఆ శక్తి అనుగ్రహం ఎప్పుడు నీ మీద ఉంటుంది. అలాగే నీ ఇంట్లో నాగుపాములు జంట సంచరించబోతున్నాయి తల్లి. వాటికి కోపం తెప్పించుకో, ఆగ్రహం తెప్పించకు. జరగబోయేది తెలుసుకుని భయపడకు. ఎందుకంటే ప్రతిదానికి నీ దుర్గమును ఉన్నానుగా. మంచికైనా చెడుకైనా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలని. ఇంతకుముందు ఏదైతే తప్పులు పొరపాట్లు చేశావో అవి మళ్ళీ చేయకూడదు అన్న ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలని ఇవన్నీ చెప్తున్నానమ్మా. నిన్ను భయపెట్టాలని మాత్రం కాదు, అర్థమైందా? ఆ తర్వాత ఏది వచ్చినా నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను. అది ఎంత పెద్ద కష్టమైనా సరే, అప్పుడు ఎంత కష్టమైనా సరే నీ దుర్గమ్మను దాటుకుని నీ దగ్గరకు రావాల్సి వస్తుంది. సరేనా? భయపడకు. గుర్తుపెట్టుకుంటావు కదా బిడ్డ, నువ్వు చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి కలిగి ఉన్నావు. చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి గుణాలు ఎవరితో ఎలా మసులుకోవాలో నీకు బాగా తెలుసు. నీ ముందు అబద్ధాలు చెప్పినట్లయితే కనుక నువ్వు అసలు లేవు. నీకు కోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూడటానికి గంభీరంగా ఉంటావు. వేళలా ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉన్నట్లు ఉంటావు. అయినప్పటికీ కూడా నీ మనసు ఎంత సున్నితమైనది అంటే చాలా సున్నితమైనది. ఎవరి మీద అయినా కోప్పడ్డావు అంటే వెంటనే బాధపడిపోతావు. అయ్యో నేను అనవసరంగా కోప్పడ్డాను కదా అని బాధపడి నువ్వే వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరమని వారి కోరి తప్పు ఉన్నా లేకపోయినా కూడా సరే నీ అంతట నువ్వే వెళ్ళి మాట్లాడతావు, క్షమాపణలు కోరతావు. ఇంత మంచి మనసు ఎవరికైనా ఉంటుందా తల్లి? ఇది నీలో ఉన్న అత్యంత మంచి గుణంగా అనుకోవచ్చు తల్లి. మరి అంతే కాకుండా నీకు సహాయ గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా అస్సలు నువ్వు భరించలేవు. ఇంకా బిడ్డ, నువ్వు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి లక్ష్మీ కటాక్షం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఇప్పుడు కాదమ్మా బిడ్డ, ఎవరైతే పెళ్ళి అయిపోయి అత్తవారింటికి అడుగు పెట్టారో అప్పుడు ధనప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కనుక ఉగాదిలోపు వీలైనంత వరకు కూడా నువ్వు
ఎప్పుడు దైవ ధ్యానం చెయ్యి. సంపద, ఆస్తి, డబ్బు అంటే లక్ష్మీ అమ్మవారు కనుక లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మరచిపోకు. అంత మాత్రమే కాదు తల్లి, ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డావు, ఎదుర్కొన్నావు. అయినప్పటికీ కూడా నీకు సొంత వాళ్ళే నీ వెనకాలే రకరకాల మాటలు మాట్లాడుకోవడం, నీ గురించి నలుగురికి చెడ్డగా చెప్పడం, అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నీ తప్పు ఉన్నా లేకపోయినా సరే నీ గురించి చెడు చేసి నిన్ను తొక్కేయాలని, నిన్ను ఎదగనివ్వకుండా చేయాలి అనుకుంటూ ఉంటారు చూడు. లేదా నీతో మంచిగా ఉన్నట్లే నటిస్తూ ఉంటారు, కానీ నీ వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. నీ నాశనం కోసం అయినప్పటికీ కూడా నువ్వు అన్నీ తెలిసినా కూడా సైలెంట్గా మౌనంగా ఉండిపోతావు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎవరు ఏది అనుకుంటే ఏంటి, ఎవరు ఏది ఆలోచిస్తే నాకేంటి, నా పని నేను చేసుకుంటూ ఉంటాను అన్నట్లు ఉంటావు. మరీ ముఖ్యంగా నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలి అనుకున్నట్లయితే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి బిడ్డ. నువ్వు మొదలు పెట్టాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిగా నిన్ను నువ్వు నమ్మటం మొదలుపెట్టు. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడే నీ పని అయినా సరే, ఏ పని అయినా సరిగ్గా చేయగలుగుతావు. మరీ ముఖ్యంగా నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించు. కానీ ఒక్క పని జరగాలి అన్నప్పుడు మాత్రం ప్రార్థిస్తావు. అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అన్న సంకోచంలో పడిపోతావు. అలా సంకోచించకుండా నువ్వు వెంటనే భగవంతుడిని ప్రార్థించినప్పటికీ కూడా నిన్ను నమ్ముతూ దేవుని పైన నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది. నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకుంటావో, భగవంతునిపై నమ్మకం ఉంచుకుని, నీపై నువ్వు నమ్మకం ఉంచుకుని పనిని ప్రారంభిస్తూ ఉంటావో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రం ఎదురవుతుంది. బిడ్డ, ఇంట్లో జంటనాగులు అయితే సంచరించబోతున్నాయి అని చెప్పాను కదా. కానీ ఇప్పుడే కాదమ్మా, గత కొద్ది సంవత్సరాలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం నీ పైన ఉండడం జరిగింది. కనుక మధ్యలో నీ కోపం వలన, నువ్వు చేసిన కొన్ని పనుల వలన ఆ జంట నాగుల యొక్క జంటకు కోపం వచ్చి అనుగ్రహం అనేది నీపై తగ్గటం అనేది జరిగింది తల్లి. కనుక మళ్ళీ ఆ నాగుపాముల అనుగ్రహం పొందాలి అంటే నువ్వు చేసే కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలను నువ్వు తప్పకుండా చేసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే నీకు ఉన్న ఆగ్రహాలు, శాపాలు అన్నీ దూరం అవ్వాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చెయ్యి. ఇలా నువ్వు చేసినట్లయితే నాగుపాముల అనుగ్రహం అనేది నీ వైపునే కాదు, నీ కుటుంబ సభ్యులకు కూడా ఉండబోతుంది. అంత మాత్రమే కాదు తల్లి, పాములు జంటల రూపంలో ఉన్న నీ ఇంటికి వచ్చేది ఎవరో తెలుసా? దేవతలు, నీ ఇష్ట దేవతలు. నీ దుర్గమ్మ కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఎవరైనా సరే, ఎవరినైతే ఆరాధిస్తూ తలుస్తూ ఉంటావో వాళ్ళ అనుగ్రహం కూడా, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట అనుగ్రహం కూడా నీకు లభించబోతుంది. నీ ఇంట్లో తిరుగుతున్నది అని వారే అని నువ్వు గమనించుకో. ఆ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఏమాత్రం అజాగ్రత్తగా కూడా ఉండకు. ఎందుకు అంటే ఆ నాగుపాము యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు మీపై లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. కనుక ఈ సమయంలో వాటికి నచ్చని పనులు అసలు చేయకు. మరి ఆ నాగుపాముల యొక్క అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉండి నువ్వు అనుకున్న వాటిల్లో అన్నింటిలో విజయం రావాలి, నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు, కొన్ని చిట్కాలు అయితే నువ్వు తప్పకుండా పాటించు. అవి ఏంటో తెలుసా బిడ్డ? ఈ నాగుపాములో జంట యొక్క అనుగ్రహం లభించడానికి మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటి అంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇంటిని శుభ్రపరుచుకుని, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. అప్పుడు ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది, చెడు శక్తి ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండడం చాలా మంచిది. చాలామంది తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు ఆ నాగులకు కోపం అనేది వస్తుందట. వాటికి గనక కోపం వచ్చింది అంటే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక వీలైనంత వరకు గొడవలు మానేయాలి బిడా. అంటే ఎవరి మీద రుసరుసలాడుతూ, ఎవరిని
చిరాగ్గా మాట్లాడకుండా, అనవసరంగా అరవకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. పనికి రాని మాటలతో ఎవరిని దూషించటం లేదంటే మీ చేతలతో బాధించడం వల్ల ఎదుటివారు ఇబ్బంది పడినా కూడా మీకు వాటి అనుగ్రహం ఉండదు. కనుక వీలైనంత వరకు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించు. ముఖ్యంగా నువ్వు నీ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అనేది అస్సలు చేయకు, ఆపేయి. ముందుగానే ఎప్పుడైతే ఇంట్లో పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగుపాముల జంట యొక్క అనుగ్రహం ఉండదు తల్లి. నీకు అంత మాత్రమే కాకుండా ఈ నాగుల జంటల యొక్క అనుగ్రహం నీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం నువ్వు ప్రతి మంగళవారం కూడా లేదా ఆదివారం అయినా సరే నాగుపాము పుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజలు చేసుకుని పాలు పోసి రావడం అనేది చాలా ఉత్తమం. ప్రసాదంగా బెల్లం పెట్టు, నువ్వులను నివేదించు. అలా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితం అనేది ఉంటుంది. ఆ నాగుల అనుగ్రహం నీకు దొరుకుతుంది. ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వడం లేదని ఇబ్బందులు పడుతున్నారో ఇటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేవి ఈ నాగుల అనుగ్రహం వల్ల అయిపోతాయి. అంత మాత్రమే కాదు, ఎవరైతే పిల్లలు పుట్టడం లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది. బిడ్డ, ఈరోజు ఆదివారం కనుక నేను చెప్పిన ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు నువ్వు చేసుకున్నావు అని అంటే కనుక వాటి ద్వారా నువ్వు అనుకున్నవన్నీ కూడా ఉగాది లోపే పూర్తయిపోతాయి తల్లి. ఏ దైవానికైనా కూడా నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటూ మంచిగా నడుచుకుంటూ మంచిని కోరుతూ మంచినే చేస్తూ కనుక నువ్వు నలుగురు మేలు కోరుతూ నలుగురికి సహాయపడుతూ ప్రశాంతంగా ఉంటూ కోపాన్ని ఆవేశాన్ని నీ అదుపులో ఉంచుకుని అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటే ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ ఇంట్లో ఏ భగవంతుడైనా సరే ఏ దేవుడైనా సరే ఎవరైనా నీ దుర్గమ్మ అయినా జంట నాగులైనా నీ ఇలవేల్పు అయినా ఎవరైనా సరే కూడా నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోరు. నీ దుర్గమ్మ అనుగ్రహం వారిపైన కురిపిస్తూ ఉన్నాను. వరాల జల్లును కురిపిస్తున్నాను. నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తున్నాను. కనుక తల్లి, నేను చెప్పింది గుర్తుంది కదూ. ఎప్పుడు కోపాన్ని తగ్గించుకొని మంచిగా ఉండడం నేర్చుకో. నిన్ను నువ్వు నమ్ముకో. ఇతరులను ఎక్కువగా నమ్మి మోసపోకు. జాగ్రత్త బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు అయితే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా నచ్చింది కాదు. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈరోజు నేను దర్శించుకునే అమ్మవారు గంగాణమ్మ అని చెప్పాను కదండి. ఆ మూల విరాట్ని సూర్యకిరణాలు తాకాయి. ఈరోజు ఆదివారం ఉదయం 6:47 అమ్మవారి ఆలయ ముఖమండపం దాటి అమ్మవారి గర్భగుడిలోని మూల విరాట్ నేరుగా సూర్యకిరణాలు తాకాయి. ఆలయ ముఖమండపాన్ని దాటి గర్భగుడిలోని అమ్మవారిని మూల విరాట్పై సూర్యకిరణాలు తాకడం విశేషమైన ఆలయ అర్చకులు గురుస్వామి వారు శ్రీని గారు చెప్పారని మీరందరూ కూడా చూసి దర్శించుకుని ఆశీస్సులు పొందండి. మనందరిపైన అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లిని ఈరోజు ఆదివారం రోజున అందరికీ ఆశీస్సులు అందించమని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.